సూర్యప్రకాశ్ రావు గారంటేనే చాలా పెద్ద బ్రాండ్. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ దాకా రావడానికి మీరు ఎంత జర్నీ చేశారు. మా మెంబర్స్ అందరూ కూడా మీ తర్వాత జనరేషన్. మీ ఇన్స్పైరింగ్ స్టోరీ మా అందరికి కూడా మోటివేషన్ అవ్వాలి. మేము కూడా మీ స్థాయిలోకి రావాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైసియా అనే ప్లాట్ఫామ్ ఉందని కూడా నాకు తెలియదండి. సతీష్ మా అబ్బాయి అంటే మేము 6 మెంబర్స్ బ్రదర్స్ని. సతీష్ మా 5th బ్రదర్స్ అను. తర్వాత సుశీల్ మా కజిన్ బ్రదర్స్ అను. నేను చాలా మందికి తెలుసుకుంటాను. ప్రకాష్ గారు, మా సురేష్, గోకుల్ రాలేదు కదా, స్టార్ట్ చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా బ్రదర్, మా సెకండ్ బ్రదర్ శాషగిరిరావు. నేను ఈ స్టేజ్కి రావడానికి ఇన్స్పిరేషన్ ఆయనేనండి. నాకు ఫస్ట్ నుంచి కూడాను ఆయనకి సపోర్ట్గా నన్ను ఫస్ట్ నుంచి ఆయన ఫీల్డ్లో నన్ను సపోర్ట్గా చిన్నప్పటి నుంచి నా వర్క్ సిన్సియారిటీని చూసి ఆయన ఫీల్డ్లో నన్ను సపోర్ట్గా చిన్నప్పటి నుంచి నా వర్క్ సిన్సియారిటీని చూసి తమ్ముడు సపోర్ట్ చేస్తాడు ఫీల్డ్కి అని చెప్పేసి ఆయన బిజినెస్లో తీసుకోవడం జరిగింది. 1982లో నేను కాటన్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 82 నుంచి 2004 దాకా జిమ్మింగ్ ఫీల్డ్లో ఉన్నాము. 2005లో మన ఏపీ గవర్నమెంట్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కొన్ని స్పిన్నింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఆ బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకుందామనే ఉద్దేశంతో అప్పటి నుంచి అంతకుముందు నుంచే మనకు సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి స్పిన్నింగ్లోకి ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనేటువంటి ప్రపోజల్లో 1995, 96లో జాబ్ వర్క్ కూడా తమిళనాడులో చేయడం ఇదంతా జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో 2005లో స్పిన్నింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని వేరే మా మంచి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ మంచి వాళ్ళని ఒకేసారి మనం పెద్ద ఇండస్ట్రీ పెట్టడానికి అప్పుడు చాలా కొత్త స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఆంధ్రాలోకి రావటం, అదర్ కమ్యూనిటీలో ఒక 3-4 చేతిలోనే స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఉంది ఆంధ్రాలో. సార్ చిన్న డిస్టర్బ్ చేస్తున్నాను. మీరు కాటన్ నుంచి స్పిన్నింగ్లోకి వచ్చా ఉన్నారు కదా, మరి చాలా లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కువ మందిని పార్ట్నర్స్, మరి 100 కోట్ల లక్షలు పోగొట్టడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. కానీ 100 కోట్ల ప్రాజెక్ట్ చేసేప్పుడు మీకు అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఫస్ట్ సెలక్షన్ అండి. మనం తీసుకునేటువంటి డైరెక్టర్ని మనం షేర్ హోల్డర్స్ అయితే కాదు, డైరెక్టర్స్ని మనం తీసుకునేటప్పుడు వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ గురించి మనం ఫ్యూచర్ ఎగ్జిస్టింగ్ దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి మనకున్న రిలేషన్ బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి వీళ్ళైతే మనకి ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతోనే జాయిన్ చేసుకోవడం జరిగింది. అదర్ డైరెక్టర్స్ని కూడా అందరిని కలిపి ఈ సంవత్సరం స్థాపించాం. 2006 ప్రొడక్షన్లోకి వచ్చాం. ఈరోజు 2025 రన్ అవుతుంది. అంటే 19 ఇయర్స్ కంప్లీటెడ్. ఈ రోజుకి అంటే 100% ఒక కాన్ఫిడెన్స్గా చెప్పేది ఏంటంటే, ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా 9 మంది డైరెక్టర్స్ మేము ఒక చిన్న పొరపాటు కానీ, చిన్న ఫీలింగ్, నెగిటివ్ ఫీలింగ్ కానీ ఎవరికీ లేదు. అంటే అందరూ ఉన్నటువంటి చిన్న మాట కూడా మార్కెట్లో వింటానే ఉంటారు. లలితా పరమేశ్వరి డైరెక్టర్స్ ఎలా ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు అనేది 100% కంప్లీట్. ఒక అడ్మినిస్ట్రేషన్ మాత్రం నాకు తెలిసిన రీతిలో ప్లాన్ చేసుకొని అందరి అభిప్రాయాలని, వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు నా మీద కాన్ఫిడెన్స్తో ఇండస్ట్రీని ఆ రోజుల్లో నేను చాలా ఇన్వెస్ట్మెంట్లో చాలా తక్కువగా ఈ కంపెనీలో, కానీ ఎండీగా ఆ పోస్ట్కి సూర్యం అర్హుడు అనేటువంటి అభిప్రాయంతో అందరూ కూడా
నాకు ఎండి పోస్ట్ ఇవ్వడం జరిగింది. డబ్బులు పెట్టిన వాళ్ళు జనరల్గా ఎండిగా ఉంటారు కదా, ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు. అంటే మీరు పెట్టుబడి తక్కువ పెట్టి మీరు ఎండి స్థానానికి రావాలి అని అంటే మీ దగ్గర ఏదో చాలా విషయం ఉంది. అంటే రీజన్ అంటే మనం చేసే వర్క్ను బట్టి ఆటోమేటిక్గా 1982 నుంచి నేను కాటన్ ఫీల్డ్లోనే ఉన్నాను. 2005 అంటే అరౌండ్ 18+5 23 ఇయర్స్, 23 సంవత్సరాల పాటు నా వర్క్ నా సిన్సియారిటీని చూసి వాళ్ళు సూర్యమైతే ఈ సీటుకి న్యాయం చేయగలరు అనేటువంటి అభిప్రాయంతో నాకు ఇచ్చిందే కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం. వాస్తవం మీరు చదువు కూడా చాలా లో, అంటే బిలో 10th క్లాస్ చదువుకున్నాం అన్నారు. కానీ మరి మీకు ఇంత నాలెడ్జ్, ఇంత డేరింగ్ ఎట్లా? నాలెడ్జ్ డేరింగ్ అంటే సిన్సియారిటీ, కంప్లీట్ కాన్ఫిడెన్స్. మన మీద ఇంత కాన్ఫిడెన్స్తో నాకు ఆ పోస్ట్ని ఇచ్చి వాళ్ళందరూ నన్ను నమ్మి నాకు ఆ పోస్ట్ని ఇచ్చినప్పుడు ఇంకొద్దిగా బరువు బాధ్యతలు ఇంకా ఎక్కువ పడతాయి, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకొని జాగ్రత్తగా నేను ఇక్కడ వేరే యాక్టివిటీస్ నాకు టు బి ఫ్రాంక్ ఫ్యామిలీకి ఇచ్చే పోర్షన్లో అబోవ్ 50% నేను డ్యూటీకి ఇచ్చాను. నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీ మీదే ఉంది. ఫ్యామిలీకే నేను తక్కువ కొన్ని ఇస్తాయని టు బి ఫ్రాంక్ ఫ్యామిలీలో కొన్ని విషయాల్లో నేను కొద్దిగా వెనకబడి ఉంటానేమో అని నేను అనుకుంటాను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉంది. అయితే 100% ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండకపోతే ఇలాంటివి చేయలేము. అదే వాస్తవంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ప్యాకింగ్ మెటీరియల్ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ మేము మెటీరియల్ మీకు ఇచ్చినప్పుడు ట్రయల్ అని మా దగ్గర తీసుకున్నారు. మార్కెట్ అన్ని ఎంక్వైరీ చేశారు, మీ బాబు మాట్లాడన్నీ చేశారు. తర్వాత నేను ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా సరే నేను లలితా పరమేశ్వరికి సప్లై చేస్తున్నాను అనగానే ప్రతి ఒక్కరు నాది క్వాలిటీ కానీ రేట్ కానీ ఎవ్వరు అడగలేదు. సో నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే, ఎక్కడో ఒక పల్లెటూరులో లోపల ఎక్కడో ఉంటుంది ఒక ఫ్యాక్టరీ, ఆ పేరు చెప్పగానే ఎవ్వరు కూడా డైరెక్ట్ గా నాకు ఓకే నాకు క్వాలిటీ చూడక్కర్లేదు, లలిత వాళ్ళ దగ్గరికి ఇచ్చారంటే మాకు ఇచ్చేది చాలా అన్నారు. అట్లా ఆల్మోస్ట్ గుంటూరు సరౌండింగ్ ఏరియాలో 30% సప్లై అవుతారు. సో ఒక రకంగా చెప్పాలంటే మా ఫర్మ్ నిలబడిందంటే మీ ఆశీర్వాదం. రియల్గా నేను కొన్ని ఫ్యాక్టరీస్ కింద నాకు లోపలికి ఎంట్రీ కూడా ఇవ్వరండి, చాలా ఫ్యాక్టరీస్ లో ఎంట్రీ ఇవ్వరు. నేను అంకుల్ కి ఫోన్ చేసి ఇట్లా అడగంగానే వాడు ఫోన్ చేసి మా అబ్బాయి వస్తున్నాడు లోపలికి పిలిచి స్టాక్ ఇవ్వండి ఆర్డర్ అన్నారు. అట్లా చాలా కంపెనీస్ లో మేము మీ సపోర్ట్ తోటి మేము ఎదిగాము. అయితే మాకు చిన్న అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది పార్ట్నర్స్ మీరు ఆర్గనైజింగ్ కరెక్ట్ గా చేస్తున్నారు కదా, మరి అలానే ఇప్పుడు మీరు కాటన్ బిజినెస్ లో తిరుమల అన్న బ్రాండే, బాలాజీ వీవింగ్ అన్న బ్రాండే, తర్వాత లలితా పరమేశ్వర్ అన్న బ్రాండే, ఇప్పుడు లలితా వీవింగ్. సో ఇప్పుడు మరి ఇన్ని బ్రాండింగ్ ఇన్ని చేస్తున్నారు కదా, మరి మీరు చదువుకోకుండా ఇక్కడ దాకా వచ్చారంటే మీకు అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీకు వెనకమాల మంచి సపోర్ట్ ఎవరు? వెనకమాల సపోర్టర్స్ మా డైరెక్టర్స్, మీ డైరెక్టర్ 100%. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మనం ఒక ట్రాన్స్పరెన్సీగా ఏ పని చేసినా సరే ఓపెన్ మైండ్ గా మనం చేస్తే మనతో కలిసిన పార్ట్నర్స్ కూడా మనకు అలానే సపోర్ట్ చేస్తారు. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక కంపెనీ నడవడం అంటే మామూలు విషయం కాదు. అందులో కొన్ని 100 కోట్ల ప్రాజెక్టు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇవాళ చాలా స్పిన్నింగ్ ఇండస్ట్రీస్ సిక్ అయిపోయినా సరే వాళ్ళ ఇండస్ట్రీ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి నెల నా ఫస్ట్ బిల్లు వాళ్ళదే ఉంటుంది, 1వ తారీఖు నుంచి ఫస్ట్ బిల్లు వాళ్ళకే ఉంటుంది అనమాట. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ బాబుని మీరు ఏ విధంగా ట్రైన్ చేశారు, అలానే మమ్మల్ని ఏ విధంగా ట్రైన్, మేము కూడా మీ పిల్లలని ఏ విధంగా ట్రైన్ చేశారు అంటే, ఇప్పుడు మీ అబ్బాయి మీ దగ్గర కొంతకాలం ఏమో ఇప్పుడు ఫారెన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు అన్నారు. సో అంత డేరింగ్ స్టెప్ ఎట్లా? అతని మైండ్ సెట్ కూడా మొదటి నుంచి కూడాను చదువుకునేటప్పుడే అతను మారిషస్లో ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు, MBA. వెళ్ళేటప్పుడే నేను అడిగాను, మీ నెక్స్ట్ ఒపీనియన్ ఏంటి అంటే, నేను నెక్స్ట్ బిజినెస్లోకి వస్తాను. సరే అలా అయితే అక్కడికి వెళ్ళాను, MBA అక్కడ చేసుకున్నాడు. బిజినెస్ మైండ్లో ఉన్నాడు కాబట్టి అతను అక్కడ బిజినెస్ ఫారం పెట్టడానికి రీజన్ ఏంటంటే, మన ఫుడ్ కమోడిటీస్ అది కంప్లీట్ టూరిజం కంట్రీ, మినిమం పాపులేషను కంప్లీట్ వరల్డ్ లెవెల్లో ఆల్ కంట్రీస్ పబ్లిక్ అంతా అక్కడికి వస్తారు. అక్కడ పండే పంట ఏమి లేదు, ఓన్లీ షుగర్ కేన్ తప్పితే.
ప్రతిమ అంతా ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ అక్కడ ఉండి మన సెల్ఫ్ కుకింగ్ అదంతా చేసుకునేటప్పుడు జనరల్గా వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. మనం ఇండియాలో ఈ రేటు పెట్టుకుంటున్నాం, ఇక్కడ ఈ రేటు పెట్టుకుంటున్నాం, ఇంత వేరియేషన్ ఉంది, మనం ఎందుకు ఇక్కడ బిజినెస్ చేయకూడదు అనేటువంటి థాట్ అతనికి కలిగింది. సో అవసరం డిమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మన ప్రొడక్ట్ డెఫినెట్గా సో అట్లా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వీళ్ళు చెప్పారు కొరియా నుంచి ఇంపోర్ట్ చేసి ఇండియాలో మార్కెట్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అంతే, ఇది ప్రతి ఏ బిజినెస్ అయినా కూడా అన్హెల్దీ కాంపిటీషన్ లేకుండా ఫస్ట్ మాత్రం నా అభిప్రాయం క్వాలిటీ. స్టార్టింగ్లో కొంత ఎవరు చిన్న ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే రిటైల్ కౌంటర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్ళు కొద్దిగా టైం టేకింగ్, కొన్ని రోజులు టైం పట్టినా కూడా 100% సక్సెస్. ఇది మాత్రం నెక్స్ట్ జనరేషన్ నేను చెప్పేది ఏంటంటే అది మాత్రం మెయింటైన్ చేయండి. రిలయబుల్ ప్రాఫిట్ తీసుకుందాం, లాంగ్ టైం బిజినెస్ చేద్దాం. ఇప్పుడు చాలామందికి ఈ జనరేషన్లో షార్ట్ టర్మ్లో ఇన్కమ్ సంపాదించాలి ఎలా, ఇలాంటి ఆలోచనలతో చాలామంది దెబ్బతింటున్నారు. ఆ కాన్సెప్ట్ మాత్రం మర్చిపోతే చాలా బెటరు. మనం కష్టపడి మనం రూపాయి పెట్టుబడి పెట్టి మనం సంపాదిస్తుంది గ్రాడ్యువల్గా జనరేట్ అవుతూ, ఇంతకుముందు ఇవాళ నేను సాటిస్ఫాక్షన్గా చెప్పగలిగేది ఏంటంటే నేను ఎలా బతకాలి అనుకునే స్టేజీ నుంచి ఇవాళ 1000 మంది పబ్లిక్కి నేను ఎంప్లాయీస్కి కానివ్వండి, వర్కర్స్కి కానివ్వండి, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాననేటువంటి సాటిస్ఫాక్షన్ అయితే 100%. చిన్న డౌట్ అండి, నిన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ డ్రైవర్తో మాట్లాడాను. మీరు వెల్తా పర్మిషన్ స్కీమింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గరికి వచ్చానన్నారు. అంటే 19 years ఒక ఎంప్లాయ్ మీ దగ్గరే కంటిన్యూటీగా డ్రైవర్ ఉండటం అంటే నాట్ ఏ జోక్. సో ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ మన కమ్యూనిటీలో కొద్దిగా రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఇది వేరే కమ్యూనిటీ లేదు కాబట్టి నేను కొద్దిగా డైరెక్ట్గా చెప్పదలుచు. మదర్ కమ్యూనిటీలో సపోజ్ మన జిఎం లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా ఇలా నిలబడే మాట్లాడమంటారు తప్పితే ఎదురుగా చేరేసి కూర్చోబెట్టరు. వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు మన ఎంప్లాయీ అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. మన దగ్గర అది లేదు. మన కమ్యూనిటీలో చాలా వరకు ఎదుటి వాళ్ళకి గౌరవిస్తాం. మా డ్రైవర్లు అయినా అంతే. ఈ రోజైనా సరే మన డ్రైవర్ సపోజ్ మనం ఏదో జర్నీలో హోటల్లో టిఫిన్ చేసి వెళ్తాము, కొంచెం మంచి హోటల్కి వెళ్తాం. మనతో పాటు మన డ్రైవర్ కూడా ఆ హోటల్కే వస్తాడు, కానీ ఎదురుగా వెళ్ళి మా దాబాలు నువ్వు తిందిరా అని చెప్పేసి మనం అంటే ట్రీట్మెంట్ కనుక మన సొంత మనిషిలాగా మనం ట్రీట్ చేసామనుకోండి, వాళ్ళకి కావాల్సింది మనతో పాటు మనకేం కావాలో మనం చూసేటప్పుడు వాళ్ళకేం కావాలో కూడా మనం కొద్దిగా వాళ్ళ మీద కూడా కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయ్ వేరే చోటికి పోదు. ఇప్పుడు లలితా పరమేశ్వర్లో ఇవాళ గుంటూరులో మ్యాన్ పవర్ షార్టేజ్ ఇండస్ట్రీస్లో మ్యాక్సిమం ఉంది, లలితా పరమేశ్వర్లో ఉండదు. రీజన్ అదే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని మనం తీసుకుంటూ మన బిజినెస్కి వాళ్ళు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. ఇది ఒకటే కాన్సెప్ట్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఈ 20 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మీ ఫ్యాక్టరీలో నేను ఎంక్వైరీ చేసినప్పుడు కరోనా టైంలో కూడా చాలా మంది ఫ్యాక్టరీస్లో ఉన్న స్టాఫ్ని పట్టించుకోకుండా వదిలేశారని విన్నాం. కానీ మీ ఫ్యాక్టరీలో మాత్రం ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు అక్కడే కేరింగ్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మనీ కానీ అన్ని అడ్జస్ట్ చేసి ఇట్లా ఇచ్చారన్నారు. కానీ చాలా చాలా గొప్ప విషయం కదా అది. కరెక్టే. మరి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు వచ్చిన మన ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మనదే కదా. మనం ఆ కేర్ తీసుకుంటేనే వాళ్ళ మన మీద గౌరవంతో వాళ్ళు మనం వర్క్ చేస్తూ మనకి హెల్ప్ఫుల్గా ఉంది. కంప్లీట్ వాళ్ళు ఎంప్లాయీ, వాళ్ళు ఏదో జీతానికి పనిచేస్తున్నారు అనేటువంటి ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళు మనతో పాటు మనం వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారన్నటువంటి ఫీలింగ్లో మనం ఇండస్ట్రీ రన్ చేస్తే ఏ ఇండస్ట్రీ అయినా ఏ వ్యాపారం అయినా కొద్ది మన ఆకలిగా ఒక షాప్లో 4 గుమస్తాలు ఉన్నారు, 2 గుమస్తాలు ఉన్నారు.
వాళ్ళైనా మన ట్రీట్మెంట్ కనుక బాగుంటే వాళ్ళు పక్కెళ్ళాల్సిన పనే ఉంది. ఫ్రెండ్స్ ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళని వాళ్ళ స్వగ్రామాలకు పంపించలేదు, వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళకి కావాల్సిన మంచి చెడు మొత్తం చూసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యాక్టరీ ఈ రోజు ఇంత దిగ్విజయంగా ప్రాఫిట్స్ లో నడుస్తా ఉంది. అట్లానే వాళ్ళతో జర్నీ చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు. నేను వాళ్ళ డ్రైవర్ తో మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనమాట. అన్ని సంవత్సరాలు ఒక ఫ్యామిలీ. ఇంకా పైగా చెప్పాలంటే ఈ రోజు మార్నింగ్ 7:30కి మీటింగ్ అండి ఇట్లా రావాలండి అని అంటే, సరే నేను బండి వేసుకొని వచ్చేస్తానులే, మా డ్రైవర్ని పొద్దున్న ఎందుకు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, వదిలిపెట్టాలి చేయాలి. జనరల్ మనం ఏం ఆలోచిస్తాం, అరే నేను 7:30కి ప్రోగ్రామ్కి వెళ్ళాను నువ్వు రారా అని అడుగుతాం. కానీ ఆయన మాట్లాడిన ఒక పాయింట్, కానీ దాంట్లో అక్కడ ఎంత అర్థం ఉందో ఆలోచించండి. వాళ్ళ పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టాలి, చెయ్యాలి, బిజీగా ఉంటారు, నేను వచ్చేస్తాను ఇబ్బంది ఏం లేదు అన్నారంటే, వాళ్ళ ఇంట్లో మెంబర్ కిందే ఆయన ట్రీట్ చేశారు. కాబట్టి ఆయనకి అంత అంటదండగా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. సో మనం కూడా ఆ పద్ధతిలో మన దగ్గర ఎంప్లాయీస్ చూసుకోవాలి. సేమ్ టైం మనం కూడా బిజినెస్ లో నిజాయితీ ఉండి రిలయబుల్ ప్రాఫిట్ తోటి హానెస్టీగా ఉంటే కనుక మనకు కూడా లాంగ్ రన్ లో మనం కూడా ఆ స్థాయికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు అందరూ పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు అంటే 80% 90% మన తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కొద్దిమంది 100% లేకపోతే 90% ఇంగ్లీష్లో మాట్లాడారు. మనందరూ బిజినెస్ పీపుల్, వాడు చెప్తుంది మనం అర్థం చేసుకోవాలి, మనకి రీచ్ అవ్వాలి, వాళ్ళకు ఉపయోగపడాలి, వాడు చెప్పింది వాళ్ళకు ఉపయోగపడాలి, వాళ్ళ కోసం ఏంటో చెప్తుంది. కాబట్టి 100% మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి పూర్తి తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. మా దాంట్లో అన్ని రకాల ట్రేడ్స్ ఉంటున్నాయి. ఏ ప్రొడక్ట్ కావాలన్నా సరే, ఏ సబ్జెక్ట్ సర్వీస్ కావాలన్నా సరే, మన దాంట్లో ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఉన్నారు. మీ కంపెనీస్ లో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మా మెంబర్స్ కి సపోర్ట్ చేయమన్నట్టు నేను రిక్వెస్ట్ చేస్తాను. సేమ్ టైం ఇప్పుడు మీ బాబు మలేషియాలో మాస్టర్స్ లో చేస్తున్నారు కదా, మా సైడ్ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ ప్రొవిజన్ అవకాశం ఉంటుందంటే మేము కాంటాక్ట్ అవుతాం. మా వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది తప్పకుండా. మన సతీష్ దగ్గర మా మనోజ్ నెంబర్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్ ఏదన్నా మీరు ఎవరైనా ఏ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్ ఏమైనా మార్కెట్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తను డెఫినెట్గా తను డిస్కస్ చేసి పాసిబిలిటీస్ ఉంటే అది కూడా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి బోత్ సైడ్ ఉపయోగం ఉంటుంది. తనకు ఉపయోగం ఉంటుంది. మీ ఫ్యాక్టరీలో మా మెంబర్స్ అందరికీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో అందువల్ల మీకు ఏ చిన్న రిక్వైర్మెంట్ ఉన్నా సరే మీరు సతీష్ గారితో ఒక మాట చెప్తే చాలు, మా వాళ్ళు వచ్చి మీకు కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ అంతా ఇస్తారు. బయట మార్కెట్ కన్నా మేము తక్కువకి ఇవ్వగలిగితేనే మాకు బిజినెస్ ఇవ్వండి. క్వాలిటీ సేమ్ ప్రైస్, ఈ రెండు మేము ఇవ్వగలిగినప్పుడు మాకు ఇవ్వండి. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా సరే ఎనీ టైం మీరందరూ, నేను ఎవరినైనా సరే మీరందరూ వచ్చి ఒకసారి నేను పలానా ఫ్యాక్టరీకి వచ్చాను అంటే ఇన్వైట్ చేస్తున్నాను. మీ వైఫ్ అంటే రండి ఫ్యాక్టరీకి, నాతో పాటు లంచ్ చేయండి. ఆ చేసే లంచ్ నేను తినేది ఓన్లీ క్యాంటీన్ లంచ్. నేను ఇంటి నుంచి ఏ రోజున భోజనం తీసుకెళ్ళలేదు. మా క్యాంటీన్ లంచ్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. వర్కర్స్ ఏమైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదే ఫుడ్ మా వర్కర్స్ కూడా పెడతాం. ఆ ప్రికాషన్స్ 100% తీసుకుంటాం. ఎందుకంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ మీద వచ్చేటువంటి ఫీలింగ్స్ అన్నమాట. నేను కాటన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కర్నూలు ఏరియా ఇలాంటి ఏరియాలో కాటన్ పర్చేజ్ చేయడానికి వెళ్ళేవాడిని. మార్నింగ్ 6 o'clock వెళ్ళాము, రాత్రి 9ంటికో 10ంటికో మళ్ళీ రూమ్కి వచ్చేవాడు. ఆ టైంలో విలేజెస్లో హోటల్స్ ఏమీ అవైలబిలిటీ ఉండేది కాదు. వెళ్ళి ఆ ఊళ్ళో ఎవరన్నా రైతు కనుక భోజనానికి పిలిస్తే భోంచేస్తాం, లేకపోతే ఆ కిల్లి బంకుల్లోనో ఏదో బంకుల్లో ఉగ్గారీలో ఏ దొరికితే ఇది తినేదును మా పని మనం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ రాత్రి 10ంటికి ఆ రోడ్ల మీద ఏదో హోటల్స్లో చిన్న చిన్నవి ఉంటే తినేవాడిని. వారానికి ఒక్కరోజు భోజనం చేసి కొన్ని సంవత్సరాల పాటు వారానికి ఒకే ఒక రోజు భోజనం, అది ఆదివారం. లోడింగ్లు ఉండవు కాబట్టి ప్రతి 6 రోజులు ఉదయం పూట ఏం దొరికితే ఉదయం ఏదో ఇడ్లీ తింటాము, రాత్రి పూట ఒక రోటీ దొరికితే తింటాము. భోజనం అనేది మధ్యాహ్నం పూట ఉండదు. ఆదివారం రోజున భోజనం కోసం ఆదివారం రోజు రెస్ట్ తీసుకున్నామండి. అలా ఇది ఎందుకు చెప్పానంటే, అంటే ఇప్పుడు మనం భోజనానికి వారానికి ఒకరోజు మనం భోజనం చేశాము. మన వర్కర్స్ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి, ఒరిస్సా నుంచి వస్తారు, వేరే ఊరు నుంచి వస్తారు, బ్యాచిలర్స్ వస్తారు. వాళ్ళు ఎంత వర్క్ చేసినా మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా
తినే భోజనం కనుక వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోతే వర్క్ చేయలేరు, ఎక్కువ రోజులు ఉండలేదు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ అరేంజ్మెంట్ చేయమని కంపల్సరీగా ఎక్కడా కూడా అన్ని ఫ్యాక్టరీలో 75% కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఇచ్చి వర్కర్స్ దగ్గర ఇంతకాలం చేసుకోండి, మిగిలింది కంపెనీ బేర్ చేస్తుందని చెప్తారు. లలితా పరమేశ్వరిలో ఫ్రమ్ ద బిగినింగ్ 100% ఎంప్లాయీసే, అంటే కుకింగ్ వాళ్ళు కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, సర్వింగ్ కానివ్వండి, అందరూ కూడా కంపెనీ ఎంప్లాయీసే. మొత్తం స్టోర్స్ మొత్తం కంపెనీ ఇస్తుంది. సరైన భోజనం వాళ్ళకి పెట్టాలి, ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ అనేది లేదు. అట్లా మనం ఆ భోజనం మనం పెడుతున్నాం కాబట్టి వర్కర్ కూడా ఏంటంటే పూర్తి సాటిస్ఫాక్షన్గా మనం ఇచ్చే శాలరీ ప్లస్ ఆర్ మైనస్ అది వేరే విషయం. వాళ్ళు మనం మంచిగా చూసుకుంటున్నామా లేదనేది అదొక థింగ్. ఇది మాత్రం కంపల్సరీగా బ్యాచులర్స్గా వచ్చి సెల్ఫ్ కుకింగ్ లేని వాళ్ళు సరైన భోజనం లేకపోతే ఎక్కువ నాడు పనిచేసేది. ఆ ఫీలింగ్స్తో అలాంటి ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు జనరల్గా. మీరు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, సెకండ్ సాటర్డే మాకేమన్నా మీ ఫ్యాక్టరీ విజిట్కి ఏమన్నా పర్మిషన్ డెఫినెట్గా మా మెంబర్స్ అంటే మీ కాల్ షీట్ ఖాళీ ఉంటుంది సెకండ్ సాటర్డే ఈ మంత్. సెకండ్ సాటర్డే అంటే నెక్స్ట్ సాటర్డే 13 ఏమి ప్రాబ్లం. సో నాకేం క్యాంపులు ఉంటుంది, అంతా ఉండేది గుంటూరులోనే. క్యాంపులు చాలా తగ్గిపోయినాయి. సో మా మెంబర్స్ ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదా, మేము కూడా మీ ఫ్యాక్టరీ విజిట్కి వస్తాము, మీ దగ్గర ట్రైన్ అవుతాము. సెకండ్ సాటర్డే ఏదైనా ఉంటే మీ అడ్వైజ్ కూడా మాకు ఇవ్వండి, తీసుకుంటాం. మేము మీకు అడ్వైజ్ చేసే స్థాయి ఎవరిలో ఒకటి అది వారి 100% నాకు తెలుసు అని అనుకుంటాం మాత్రం మూర్ఖత్వం. ఎంతవరకు మనం ఎప్పుడు కూడా ఇది ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ పోవాల్సిందే. మా ఫీల్డ్ కూడా అలాంటిది. టెక్స్టైల్ ఫీల్డ్ కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్. మనం ఒంటి మీద వాడేటువంటి బట్టల్లో ఎన్ని రకాల వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయో మీ అందరికీ తెలుస్తుంది. ఆ రకంగా ఇవాళ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ కస్టమర్కి ఏం కావాలో అది ఫ్యూచర్ మనం ఆలోచించుకొని ఆ డెవలప్మెంట్ చేసుకోగలిగితేనే మన ఇండస్ట్రీ. ఇవాళ 100% వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటే మీకు చెప్పాలంటే ఓన్లీ లలితా పరమేశ్వరి ఒక్కటే 100% వాల్యూ యాడ్ చేసినటువంటి ఇండస్ట్రీ మన గుంటూరు సెంటర్లో ఉంది. కొంత వాల్యూ యాడ్ చేసి కొంత చేయక నార్మల్ ప్రొడక్ట్స్, లో సెగ్మెంట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. మన మొత్తం 100% వాల్యూ యాడ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాం. నేను మా వాళ్ళతో ఒకసారి మాట్లాడి మీకు సెకండ్ సాటర్డే మీ ఫ్యాక్టరీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.